సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో అసలు ఎక్స్పెక్ట్ చేయని టీమ్గా ఫైనల్ చేరి డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. ఆ తర్వాత మరోసారి 2018లో ఫైనల్ చేరిన చెన్నై చేతిలో ఓడిపోయింది. అప్పటిదాకా టీం లో స్కోరింగ్లతో చాలా మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది. అయితే 2024 సీజన్ నుండి అసలు ఎస్ఆర్హెచ్ కథ మారిపోయింది. ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ 2024లో విధ్వంసం సృష్టించింది. ఐపీఎల్లో ఏ టీంలకి సాధ్యం కాని స్కోర్లను సాధించి అవతల టీంలను వణికిస్తూ ఫైనల్కి చేరింది. అయితే ఒక్క అడుగు దూరంలో ట్రోఫీని కోల్పోయింది. ఇక 2025 సీజన్లో కూడా అంతే అగ్రెసివ్ ఇంటెంట్తో స్టార్ట్ చేసిన బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్స్తో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక 2026 సీజన్లో కూడా అదే బీభత్సం సృష్టించడానికి రెడీ అయింది. ఈసారి ఈ కాటేరమ్మ కొడుకులకు మరో విధ్వంసం లియామ్ లివింగ్స్టోన్ తోడవడంతో బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్గా తయారైంది. ఎస్ఆర్హెచ్ 2026లో బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఓపెనర్స్గా వరల్డ్ నంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మతో పాటు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ట్రేవిస్ హెడ్ ఉన్నారు. వీరిద్దరి విధ్వంసం ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే. పవర్ ప్లేలో వీరిద్దరి అగ్రెసివ్ బ్యాటింగ్తో ఎన్నో రికార్డులను ఊదిపడేశారు. ఇక తర్వాత ఫస్ట్ డౌన్లో వరల్డ్ నంబర్ 2 టీ20 బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించి టీమిండియాకి సెలెక్ట్ అయిన ఇషాన్ కిషన్ న్యూజిలాండ్తో సిరీస్లో సూపర్ పర్ఫార్మెన్స్ అందించాడు. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్లో టీమిండియా వరల్డ్ కప్ సాధించడంలో తన రోల్ ఎంత ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున మరోసారి మెరుపులు మెరిపించడానికి రెడీ అయ్యాడు. ఈ టాప్ 3 బ్యాట్స్మెన్లలో ఏ ఒక్కరు రాణించినా ఎస్ఆర్హెచ్ గెలవడం చాలా ఈజీ. ఒకవేళ ఈ ముగ్గురు బ్యాట్స్మెన్స్ తమ బ్యాట్కి పనిచెప్తే మాత్రం జరిగే బీభత్సాన్ని మనం ఊహించలేం. ఇక నెక్స్ట్ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ సీజన్లో అంతగా రాణించకున్న నితీష్ మీద నమ్మకం ఉంచి టీమ్ మేనేజ్మెంట్ అతన్ని రిటైన్ చేసుకుంది. సో ఈ సీజన్లో నితీష్ కుమార్ కూడా రాణిస్తే ఎస్ఆర్హెచ్కి తిరుగుండదు. తర్వాత 2025 సీజన్లో అనామకుడిగా వచ్చి ఓవర్నైట్ స్టార్గా ఎదిగిన అనికేత్ వర్మ లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్కి మంచి ఫినిషర్గా ఎదిగాడు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎస్ఆర్హెచ్కి అసలైన కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసిన్ మిడిల్ ఓవర్స్లో చేసే బీభత్సం అంతా ఇంత కాదు. ఎస్ఆర్హెచ్ క్లాసిన్ని ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరమైన మరోసారి అంటిపెట్టుకుంది. ఇక నెక్స్ట్ ఈసారి ఎస్ఆర్హెచ్ వేలంలో కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ క్రీజ్లో ఉంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న ప్లేయర్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న బ్యాట్స్మెన్లలో కనీసం ఏ ఇద్దరైనా క్లిక్ అయితే ఎస్ఆర్హెచ్ ఈజీగా విక్టరీలు సాధిస్తుంది. ఇందులో మనకు మరో పాజిటివ్ మ్యాటర్ ఏంటంటే నితీష్ మరియు లివింగ్స్టోన్ బౌలింగ్ కూడా వేయగలరు. సో దీంతో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్స్తో మన బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత మనం మాట్లాడాల్సింది ఎస్ఆర్హెచ్కి ఇంత పెద్ద పేరు తెచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గురించి. కెప్టెన్గా బౌలర్గా ఎస్ఆర్హెచ్కి బ్యాక్ బోన్గా నిలిచే సత్తా కలవాడు. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ కూడా చేయగలడు. ఈసారి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ నేతృత్వంలో బౌలింగ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. లాస్ట్ సీజన్లో ఇంప్రెస్ చేసిన జీసన్ అన్సారీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు రంజీ ట్రోఫీలో కూడా రాణించాడు. ఇక నెక్స్ట్ జయదేవ్ ఉనాద్కర్, మరో పేసర్ ఇషాన్ మలింగా కూడా లాస్ట్ సీజన్లో పర్లేదనిపించారు. వీరందరితో పాటు ఎస్ఆర్హెచ్ బెంచ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. బ్యాటింగ్లో స్మరణ్ రవిచంద్రన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అదేవిధంగా ఆల్రౌండర్ కోటాలో కమిందు మెండిస్, హర్షల్ పటేల్, హర్ష్ దుబే, బ్రైడన్ కేర్స్ రూపంలో చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో దీంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో మరోసారి హాట్ ఫేవరెట్గా టోర్నీలోకి అడుగు పెడుతుంది. ఈ సీజన్లో ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ 300 సాధించేందుకు అన్ని విధాలుగా అవకాశాలున్నాయి. లాస్ట్ సీజన్లో 287 రన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన ఎస్ఆర్హెచ్ ఈసారి 300+ స్కోర్ సాధించాలని కోరుకుందాం. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ట్రోఫీ గెలుస్తుందా లేదా కామెంట్ చేయండి. దాంతోపాటు ఎస్ఆర్హెచ్ 300+ స్కోర్ సాధిస్తుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.